కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ ఈవో అర్చక బృందంతో ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువలతో సత్కరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు స్వాములకు పెద్ద హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు। వేలాది మంది భక్తులు కాలినడకన కొండగట్టు చేరుతున్నారన్నారు। ఏ రోడ్డు చూసినా స్వాములు కనిపిస్తున్నారు। భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనమయ్యేలా ఆలయ అధికారులు, పోలీసులు, ఇతర సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు। नवदुर्गामरत्ने दुष्टग्रह विनाशाय क्षेत्रपालाय मंगलम्। బయటకు ఎక్కడిది ఓం దేవస్య గృహే మునయో వసంతి దేవానాం కవయః పార్థివాసః దేహావాయుః క్షేత్రపాలక వేదాల స్వామి దేవత నిత్య నిరంతర అనుగ్రహ యోగ్యతా సిద్ధిరస్తు పునః పునః దర్శన ప్రాప్తి సిద్ధిరస్తు। కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా అనేక మంది భక్తులు అంజన్న మాలను వేసుకొని ఆ మాలను విరమణ చేయడానికి అంజన్న కొండగట్టు ఆలయ నలుదారు నుండి కూడా అనేక మంది భక్తులు కొద్ది రోజులుగా కాలినడకన బయలుదేరి నిన్నటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారి సన్నిధిలోకి వచ్చి ఆ మాల ధారణ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ మాల విరమణ గావింపు చేసుకుంటూ ఇరుముడిని ఆంజనేయ స్వామికి అప్పయ్యే కార్యక్రమం చేస్తూ స్వామివారిని దర్శించుకునే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది। ఏ రోడ్డు వెంట చూసినా అంజన్న స్వామి భక్తి భావంతో, భక్తి విశ్వాసంతో మాలలు వేసుకొని వచ్చేటువంటి భక్తుల సంఖ్య, వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా కొండగట్టు అంజన్న ఆలయం ఉన్నటువంటి ఈవో, సంబంధిత అధికారులందరూ కూడా తీవ్రంగా శ్రమించి జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు, చొప్పదిన సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చక్కటి ఏర్పాటు చేసిన క్రమంలో అంజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తుల యొక్క స్వీకరణ దర్శనం జరుగుతుంది। ఇప్పుడే ఒక భక్తులు అడగడం జరిగింది, 2-3 ప్రాంతాలు ఉన్న వారికి ఇంచుమించు 2:30 నుంచి 3 గంటల సమయం పడుతుంది స్వామివారి దర్శనానికి అని చెప్పనే సందర్భం వచ్చిన భక్తులందరూ కూడా అంజన్నను దర్శించుకుంటే వేలాది మంది భక్తులు వస్తున్న తరుణంలో వారికి శీఘ్రంగా దర్శనం కల్పించడానికి కోసం ప్రత్యేక క్యూ లైన్లు కానీ, త్రాగునీటి వసతికి ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం కానీ, చలవ పందులు వేసేటువంటి కార్యక్రమం కానీ, మరి ఇక్కడ కొండగట్టు అంజన్న స్వామి సన్నిధినటువంటి అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు కూడా వారికి సేవలు అందించడంలో కృతజ్ఞతలని చెప్పని భావన వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఈ 1991 నుంచి అంజన్న ఆలయానికి రావడం, ప్రతి సంవత్సరం కొత్త రోజు రావడం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం, జయంతి పర్వదిన సందర్భంగా రావడం, స్వామివారి ఆశీస్సు తీసుకోవడం, లోక కళ్యాణం జరగాలని చెప్పని వేడుకోవడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా సంక్షేమం, అభివృద్ధి నిరాటంకంగా ప్రజలకు అందే విధంగా ఆశీర్వాదం అందేయాలని చెప్పిన సందర్భంగా కొండగట్టు అంజనను వేడుకుంటూ లోక కళ్యాణం జరగాలని చెప్పని వేడుకుంటూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి
రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనంద జీవితం అశ్వతో నాయకులతో ముందుకు సాగాలి, తుర్నాడాలని చెప్పని ఆ ఆంజనేయ స్వామిని పెద్ద జయంతి సందర్భంగా వేడుకుంటూ ప్రజలందరికీ భక్తులందరూ కూడా ఈ ఆంజనేయ స్వామి పెద్ద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ మంచి నుంచి భగవంతుడు వేడుకుంటున్నాను.